హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక ఇట్స్. నేను మీ కార్తిక. అందరు ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు జర్మనీలో మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్ని కలవడానికి వచ్చాను. సో నాకైతే ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే చాలా ఇయర్స్ అయింది నేను వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్ని కలవడం. సో స్టోరీ ఏంటి, అసలు ఎందుకు కలుస్తున్నాను, అవన్నీ మీరు ఈ వీడియోలో చూస్తారు. హలో సిగ్గుపడతావు ఎందుకు? హలో హాయ్ హాయ్ కిరణ్. జర్మనీకి రీసెంట్గా వచ్చావు కాబట్టి జర్మనీలో దొరికే ఒక చిన్న గిఫ్ట్ అనమాట. బాగుంటాయి, టేస్ట్ చేయి. ఓకే, ఈ వీడియోలోకి రా. చాలా షైగా ఫీల్ అవుతున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే నేను తన స్టూడెంట్గా రీసెంట్గా వచ్చారు కాబట్టి సో తన ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే నేను కిరణ్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతానమాట. తన ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ నుండి కిరణ్ ఇక్కడ ఉన్నాడనమాట. సో అసలు కిరణ్ని నేను ఎలా కలిసాను అనేది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇక్కడ జర్మనీలో నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వీడియో పెట్టాను, మన ఛానల్లో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఆ వీడియో. సో మాస్టర్స్ ఇన్ జర్మనీ ఎలా చేయాలి ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను చాలా వరకు అప్పుడు ఉన్నట్లు నేను వీడియోలో షేర్ చేసుకున్నాను అనమాట. సో ఆ వీడియో చూసి తనకి హెల్ప్ అయిందంట ఇక్కడ మాస్టర్స్ చేయడానికి. సో నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యారు ఆఫ్టర్ కమింగ్ టు జర్మనీ. ఇలాగా నేను మీ వీడియో చూసి వచ్చాను అక్క అని చెప్పేసి ఇక్కడ మీకు ఆ మెసేజ్ కూడా మెన్షన్ చేస్తాను. సో అండ్ ఆ మెసేజ్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను ఈ వీడియోస్ చేసేది కూడాను మీకు హెల్ప్ అవ్వడానికి, మీరు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని లైఫ్లో నెక్స్ట్ ఏం చేయాలి ఇట్లాంటివన్నీ మీకు ఒక క్లారిటీ ఉంటుంది, ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది అని. అట్లాంటిది ఆ వీడియో ఒకరికి హెల్ప్ అయింది అంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ మెసేజింగ్ మీ. ఆ మెసేజ్ చూసి నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో అండ్ నేను ఆ మెసేజ్కి రిప్లై ఇచ్చి ఇలాగ జర్మనీలో కలుసుకున్నాను అనమాట కిరణ్ని. సో తన గురించి, తను ఎప్పుడు వచ్చారు జర్మనీ అండ్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ కిరణ్, మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేయండి. సో నా పేరు కిరణ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఒకసారి అటు చూడండి, చాలా షై ఫీల్ అవుతున్నారు, కెమెరా బయటికి వెళ్ళిపోతున్నాడు. ఓకే, లేదు పర్లేదు, ఇట్స్ ఓకే. సో నా పేరు కిరణ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను యాక్చువల్గా 2021 నుంచే స్టార్ట్ చేశాను ప్రాసెస్. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల 1.5 ఇయర్ జాబ్ చేసి తర్వాత వచ్చాను అనమాట. సో నేను 2021లో అప్పుడు నా ఫైనల్ సెమిస్టర్లో ఉన్నప్పుడు నేను అప్లై చేద్దాం అనుకున్నప్పుడు అక్క వీడియో చూశాను. సో నేను కొన్ని యూనివర్సిటీస్ కూడా షార్ట్ లిస్ట్ చేసుకున్నాను. తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావడం వల్ల 1.5 ఇయర్ జాబ్ చేసి ఇప్పుడు వచ్చాను అనమాట. సో అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్లో ఏపీఎస్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారు. ఏపీఎస్ అంటే అకాడమిక్ ప్రూఫ్ స్టూలంగా సర్వీసెస్. ఏంటంటే 10th, 12th ఇంకా ఇంజనీరింగ్ డాక్యుమెంట్స్ అన్ని మనము ఏపీఎస్ సర్టిఫికేట్ కోసం ఢిల్లీకి పంపిస్తాం అనమాట. వాళ్ళు వెరిఫై చేసి మనకి ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట జర్మన్ గ్రేడ్ ప్రకారము. సో ఆ జర్మన్ గ్రేడ్ ప్రకారము మనము ఇక్కడ ఉన్న పబ్లిక్ యూనివర్సిటీస్ అప్లై చేయొచ్చు అనమాట. ఏంటో సో ఆ ప్రాసెస్ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయిందనమాట 2023 నుంచి. సో ఇట్లా చాలా చేంజెస్ అయ్యాయి. అండ్ అక్కని కూడా చాలా అడిగాను వర్క్ స్టూడెంట్ ఇంటర్న్షిప్ గురించి, సివి ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అప్రోచ్ అయ్యాను. సో అందుకని సో ఇప్పుడు తను జర్మనీ వచ్చారు కదా, సో ఎక్కడ ఏ కోర్స్ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాము. సో నేను యాక్చువల్లీ హాఫ్లో డిజిటలైజేషన్ అండ్ ఇన్నోవేషన్ కోర్స్ చేస్తున్నాను. యాక్చువల్గా అది పెయిడ్ కోర్స్ అనమాట. యూజువల్గా ఎంబీఏ ఇండియాలో చేయాలన్నా మనకి ఎంత లేదన్నా 15-20 lakhs అవుతుంది. సో అదే అమౌంట్ 15 lakhs, అరౌండ్ 3,500 euros అనమాట నా ఫీజు వచ్చేసి. సో ఇంటూ 4 సెమిస్టర్స్ అనమాట. సో అప్రాక్సిమేట్గా 14 lakhs అవుతుంది. సో ఇండియాలో బదులు ఇక్కడ కూడా వచ్చి చదవచ్చు అని చెప్పేసి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం, ఇంకా జర్మన్ జాబ్ మార్కెట్లో ఆపర్చునిటీస్ బాగుంటాయని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇప్పుడు నీకు టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి మంత్లీ? ఏమైనా పార్ట్ టైం జాబ్ ఆల్రెడీ వచ్చిందా?
ఇప్పటివరకు అయితే నాకు పార్ట్ టైం జాబ్ రాలేదు. నేను ఉంటుంది ఒక నార్మల్ టౌన్‌లో అనమాట. 50,000 పాపులేషన్ అనమాట. సో, అక్కడ లోకల్‌గా చేయాలనుకుంటే జర్మన్ లాంగ్వేజ్ ఖచ్చితంగా B2 వరకన్నా వచ్చుండాలి. సో, ఇంకా ఎక్స్‌పెన్సెస్ గురించి ఏంటంటే పర్ మంత్ రెంట్ వచ్చేసి నాకు యూజువల్‌గా 350 అలా ఉంటుంది వార్మ్ రెంట్. ఇంకా యూటిలిటీస్, ఇంటర్నెట్ బిల్స్ అవన్నీ కలుపుకుంటే ఒక 350 నుంచి 380 వరకు వెళ్తుంది. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి €130. మన ఫుడ్ ఇంకా డాయిచ్‌లాండ్ టికెట్, అదర్ మిస్‌లీనియస్ కలుపుకుంటే ఒక 650 నుంచి 700 మాత్రం ఖచ్చితంగా కావాలి జర్మనీలో ఉండడానికి. సో ఆల్రెడీ బ్లాక్డ్ అకౌంట్ చేసుకొని వచ్చారు కదా! సో ఇప్పుడు బ్లాక్డ్ అకౌంట్‌లో మనీ ఎంత ఎంత వస్తుంది మీకు బ్లాక్డ్ అకౌంట్ త్రూ మంత్లీ? సో, మనము ఇనీషియల్‌గా వీసా అప్లై చేయకముందే 1 ఇయర్‌కి మనము బ్లాక్ అకౌంట్ చూపించాలన్నమాట. పర్ మంత్ €995 అనేది మనం ఇనీషియల్‌గా ఏదైతే €12,000 డిపాజిట్ చేస్తామో అందులో నుంచి €995 తీసి మన అకౌంట్‌కి ఇస్తారు. అది మన మంత్లీ ఎక్స్‌పెన్సెస్‌కి అనమాట. సో, రఫ్‌గా అరౌండ్ ఒక €250-300 అయితే మిగులుతుంది అని చెప్పొచ్చు. ఓకే. సో బ్లాక్డ్ అకౌంట్‌లో మనకి స్టార్టింగ్ వీసాకి వెళ్ళక ముందే బ్లాక్డ్ అకౌంట్ అనేది చూపించాలనమాట. మంత్లీ ఇంత అనేది టోటల్‌గా లైక్ ఒక అప్రాక్సిమేట్‌గా చెప్పాలంటే ఒక €12,000. సో ఇండియన్ కరెన్సీలో ఒక 12 lakhs వరకు బ్లాక్ చేసుకోవాలి. సో కొన్ని ఉంటాయన్నమాట బ్లాక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అవన్నీ. యాక్చువల్‌గా నేను స్టూడెంట్‌గా ఇప్పుడు ప్రెజెంట్ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడాను డీటెయిల్‌గా ఇంకో వీడియో చేస్తాను. బట్ మీరు ఇప్పుడు జస్ట్ ఒక లైట్‌గా చెప్తున్నాను బ్లాక్డ్ అకౌంట్ అంటే ఏంటి అనేది. సో ఒక 12 lakhs వరకు మీరు బ్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎవ్రీ మంత్ మీకు కొంత అమౌంట్ అనేది మీ అకౌంట్‌లో పడుతుంది ఇక్కడ ఎక్స్‌పెన్సెస్ కోసం. అది మీరు పార్ట్ టైం జాబ్ చేస్తారంటే బ్లాక్డ్ అకౌంట్‌లో మనీ యూజ్ చేసుకోకుండా మీరు పార్ట్ టైం త్రూ వచ్చిన అమౌంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి రాకముందు అకామిడేషన్ అనేది ఇండియా నుండే చూసుకున్నావా? లేకపోతే ఇక్కడికి వచ్చాక ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఎలా అకామిడేషన్ అనేది ఎలా దొరికింది? అండ్ ఇప్పుడు అకామిడేషన్‌కి ఎంత ఎంత పే చేస్తున్నావు? అండ్ నీ రూమ్ డీటెయిల్స్ చెప్పు కొంచెం. సో, నేను అకామిడేషన్ అనేది యాక్చువల్‌గా మా ఫ్రెండ్ ఉన్నాడు. సో, తన ద్వారానే తను WG గెసోక్ట్ అని చెప్పేసి ఒక వెబ్‌సైట్ అనమాట. రెంటల్స్ పోస్ట్ చేస్తారనమాట, హౌస్ రెంటల్స్. అందులో తను చూసాడు. సో, తను చూసి కన్ఫర్మ్ చేసుకున్నాక నేను పేమెంట్ అనేది చేయడం జరిగింది. సో, నేనుండే రూమ్ అయితే 2 షేరింగ్ రూమ్ అనమాట. సో, 2 జిమ్మర్ అంటారు. జిమ్మర్ అంటే 2 రూమ్స్ ఉంటాయి. ఇద్దరు ఉంటారు. కిచెన్ అండ్ టాయిలెట్ షేరింగ్ అనమాట. సో, అక్కడ ఏయ్ ఏంటిది మాకేంటిది అంటున్నాను. సో అంతే. సో అది ఓకే. 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 సో నువ్వు 2 జిమ్మర్‌లో ఉంటున్నావు అండ్ ఇట్స్ అ సింగిల్ రూమ్. సింగిల్ రూమ్. సింగిల్ రూమ్. ఓకే. ఓకే. నైస్ టు నో. సో ఇప్పుడు నీ కోర్స్ 1 ఇయరా లేకపోతే 2 ఇయర్సా? ఇప్పుడు 1 ఇయర్‌కి గనక బ్లాక్డ్ అకౌంట్ అనేది అయిపోతుంది కదా! లైక్ 1 ఇయర్‌కే నువ్వు అమౌంట్ అనేది ఇండియాలో పెట్టి వచ్చుంటావు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఎలా దాన్ని రెన్యూ చేసుకుంటారు? సో, యూజువల్‌గా 1 ఇయర్ వరకు మనకు అమౌంట్ అయితే చూపించాలి. ఆ వీసా కూడా మనకు 1 ఇయరే వస్తుంది. సెకండ్ ఇయర్‌కి మనము రెన్యూ చేసుకోవాలంటే మనం ఐదర్ ఇంటర్న్‌షిప్ వచ్చినట్టు చూపియాలి, లేదంటే ఆర్‌పీ కార్డ్‌లో చూపియాలన్నమాట. ఆర్‌పీ కార్డ్ అన్నా తెచ్చుకోవాలి. ఆర్‌పీ కార్డ్ తెచ్చుకోవాలంటే మనము మళ్ళీ సేమ్ సెకండ్ ఇయర్ కూడా 12 lakhs అనేది చూపించాలన్నమాట. సో, లేదు అనుకుంటే మంత్లీ పార్ట్ టైం చేసుకుంటూ ఇండియాలో నుంచి కొంత అమౌంట్ చూపించేసి మళ్ళీ బ్యాక్ వేసేయచ్చు కూడా. అది కూడా ఒక ఆప్షన్ ఉంది. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అలాగే రాస్తారు. ఓకే. సో ఫస్ట్ అయితే 1 ఇయరే వస్తుంది వీసా. ఫస్ట్ అయితే 1 ఇయరే వస్తుంది. ఓకే. ఇక్కడ ఆఫీస్‌కి వెళ్ళి ఇమిగ్రేషన్ ఆఫీస్, ఫారెన్ ఆఫీస్‌కి వెళ్ళి మీరు మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో నైస్. సో యాక్చువల్‌గా కోర్స్ డ్యూరేషన్ ఏంటి? 1 ఇయరా? 1.5 2 ఇయర్సా? సో, కొన్ని కోర్సెస్ అయితే 3 సెమిస్టర్ కోర్సెస్ ఉంటాయి. కొన్నేమో 4 సెమిస్టర్ కోర్సెస్ ఉంటాయి. సో, 3 సెమిస్టర్ కోర్స్ అయితే మీరు నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. సో 3 సెమిస్టర్ కోర్స్ అయితే మీరు 1.5 ఇయర్‌కి మీరు చూపియచ్చు అమౌంట్. మిగతా 6 మంత్స్‌కి ఏదైతే ఉందో అది తర్వాత చూపించచ్చు. లేదు అంటే మళ్ళీ మీరు 1 ఇయర్‌కి కూడా కావాలి అంటే 1 ఇయర్‌కి కూడా చూపించుకోవచ్చు. సో ఇప్పుడు నీ కోర్స్ ఎంత?
నా కోర్స్ వచ్చేసి 4 సెమిస్టర్స్ అనమాట. సో నేను 2 ఇయర్స్కి చూపించాలి. సో ఇప్పుడు 1 ఇయర్కి అయితే చూపించాను. ఇంకో 6 మంత్స్లో నేను మళ్ళీ రెన్యూ చేసుకోవాలి. అట్లీస్ట్ 3 మంత్స్ ముందన్నా అపాయింట్మెంట్ తీసుకొని రెన్యూ చేసుకోవాలి. సో నైస్. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నీ కోర్స్ అయిపోయినాక? జాబ్స్ అనేవి ఇక్కడ ఇప్పుడు సిచ్యువేషన్ అనేది కొంచెం కష్టంగా ఉంది జాబ్ మార్కెట్లో. సో అది మీకు కూడా కొంతమంది ఆల్రెడీ కొన్ని వీడియోస్ త్రూ తెలుసుంటుంది. బట్ ఇంకా చాలా విషయాలు నేను మీకు చెప్తాను. సో ఇంకొక వీడియో షేర్ చేస్తానన్నమాట. కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, జాబ్ మార్కెట్ ఏంటి, ఇంకా చాలా డీటెయిల్స్ చెప్తాను ఆ వీడియోలో. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అంత బాగాలేదు. బట్ తిను ఇప్పుడే రీసెంట్గా వచ్చారు కాబట్టి మేబీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అయిపోయే టైంకి సిచ్యువేషన్ అనేది చేంజ్ అవ్వచ్చు. బట్ తన ఎక్స్పెక్టేషన్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో వర్కింగ్ స్టూడెంట్ కోసం చాలామంది అప్లై చేస్తున్నారనమాట. నాతో చదివే బ్యాచ్మేట్స్, ఇంకొక సెమిస్టర్ ముందు వచ్చిన వాళ్ళు కూడా. సో మినిమం ఒక 200-300 అప్లికేషన్స్ వేయాలి. ఇట్లా వేస్తే కానీ రావు. అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్సే అని మనం కూర్చుంటే చాలా కష్టం. అట్లీస్ట్ B1 వరకు జర్మన్ నేర్చుకొని రెజ్యూమే కూడా జర్మన్లో పెడితే మనకి అప్లికేషన్స్ పిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో జర్మన్ అట్లీస్ట్ A2 వరకు అన్నా ఇండియాలో చేసి వచ్చి B1 ఇక్కడ స్టార్ట్ చేసినా కొంచెం మనకి జాబ్ ఆపర్చునిటీస్ అయితే బాగుంటాయి. అండ్ ఎక్కువ జర్మనీలో మిట్టల్ స్టాండ్ అంటారు, అంటే MSMEs ఇండియాలో ఎలానో. సో MSMEసే బ్యాక్ బోన్ అనమాట జర్మన్ ఎకనామీకి. సో ఈ కంపెనీస్లో రావాలంటే యూజువలీ జర్మన్ స్పీకింగ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. సో మనకు జర్మన్ వస్తేనే పాపం నీకు తెలుగే సరిగ్గా రాదు, 5-6 లాంగ్వేజ్లు ఎలా మాట్లాడతావు? ఇలాంటి జాబ్స్ తెచ్చుకోవచ్చు. లేదు ఇంటర్నేషనల్ స్పీకింగ్ ఎన్వైర్న్మెంట్ అంటే మనకి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనము అప్లై చేస్తే మనకన్నా క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళని పిక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. సో దానివల్ల రిజెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో నువ్వు జర్మన్ ముందే నేర్చుకున్నావా ఇండియాలోనే? నేను జర్మన్ ఇండియాలోనే A1 వరకు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను A2 చేస్తున్నాను. నైస్. చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్లో చెప్పండి. సో నేను ఇక్కడ స్టూడెంట్స్ని కనుక్కొని ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుంది, ఇంకా మీకేమన్నా ఎలా రావాలి ఏంటి, వీటి గురించి కూడా నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో డీటెయిల్గా చెప్తాను. బట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కింద కామెంట్లో చెప్పండి. సో నైస్ మీటింగ్ యూ కిరణ్. నమస్తే ఎందుకు? యా ఓకే. సో యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. చాలా షై ఫీల్ అవుతున్నాడు ఫ్రెండ్స్. నిజంగా తనని వీడియోలో మాట్లాడించడానికి నాకు చాలా కష్టం అయిపోయింది. చూశారు కదా ఫ్రేమ్లో నుంచి ఇలా వెళ్ళిపోతున్నారు. సో యా బట్ యా ఇట్స్ వెరీ నైస్ మీటింగ్ యూ కిరణ్. థ్యాంక్ యూ ఒప్పుకున్నందుకు వీడియోలోకి రావడానికి. అండ్ ఎందుకంటే ఇప్పుడు కిరణ్ మాట్లాడకపోతే మీకు తెలియదు కదా. సో ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ప్రాసెస్ ఏంటి, సో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు కదా. సో మీకోసమే నేను మాట్లాడించాను కిరణ్ని. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తికైట్స్. నేను చాలా ట్రావెల్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. నేను వరల్డ్ ట్రావెలర్ని, మీకు చాలామందికి తెలుసు ఆల్రెడీ. సో మీరు లేటెస్ట్గా నేను ఫారో వెళ్ళాను, పోర్చుగల్. సో ఆ వీడియోస్ ప్లేలిస్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ సిరీస్ రాబోతుంది. సో ఆ వీడియోస్ కూడా చూడాలి అనుకుంటే కనుక కింద సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.